ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియక నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు. రైట్, దీనికి సంబంధించి ఇవాల్టి మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పుల్లారావు యాదవ్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ జూమ్లో మనతో జాయిన్ అయ్యారు డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వివేక్ గారు. నమస్కారం అండి వివేక్ గారు. పుల్లారావు గారు నమస్కారం. రైట్, వివేక్ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి పోలీస్ శాఖలో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది రిక్రూట్మెంట్కి సంబంధించి. దీనికి అంటే 7,437 పోస్టులు రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఆనందపడాలా, లేదు అని అంటే 2.5 ఏళ్ల తర్వాత ఈ కొద్ది పోస్టులకి అంటే ఇంకా 17,000 మొత్తం ఉన్నది 17,000 పైన ఖాళీగా ఉంటే ఓన్లీ 7,000కే ఇవ్వడం వెనకాల అర్థం ఏంటి? దీన్ని ఎలా చూడాలి? పైగా ఈ ఓన్లీ పోలీస్ శాఖకు సంబంధించే నోటిఫికేషన్లు ఇంత హడావిడిగా ఇప్పుడు తీసుకురావడం వెనక ప్రభుత్వ వ్యూహం ఏంటి అని చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. అదేవిధంగా సహచరులు డాక్టర్ పుల్లారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పుల్లారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చూసినట్లయితే కేవలం 7,437 పోలీస్ రిక్రూట్మెంట్తో నిన్న నోటిఫికేషన్ వచ్చింది. గత 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి అనేక విధాలుగా పోలీస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులు అనేక విధాలుగా దిల్సుఖ్ నగర్ కానివ్వండి, చిక్కడపల్లి కానివ్వండి, లోయర్ ట్యాంక్మెంట్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, అనేక విధాలుగా వాళ్ళు ఒక నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏమని నిరసన తెలియజేస్తున్నా అంటే వాళ్ళు 19,000 ఖాళీలు ఉన్నాయి, 19,000 సుమారు ఖాళీలు ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తిగా 19,000తో మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలా అని చెప్పి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా సుమారు 7,437 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇంతకు ముందు నోటిఫికేషన్లు ఏవైతే ప్రభుత్వం రిలీజ్ చేసిందో అవన్నీ కూడా 11,000, 15,000, 16,000 చిల్లర సబ్జెక్టు కరెక్షన్ అంత మేరకు వరకు +or -1 or 2,000 అవి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఎప్పుడైతే 2011, 2015, 2018 నోటిఫికేషన్లు ఎప్పుడైతే రిలీజ్ అయినాయో ఆ రోజు మన తెలంగాణ స్థితిగతులు ఏమున్నాయి, ఈ రోజు మన తెలంగాణ స్థితిగతులు ఎలా ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2011లో ఒకలాగుంది, 2000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎంత మేరకు పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా విపరీతంగా పెరిగింది తెలంగాణ స్టేట్లో. మీరు చూసినట్లయితే మన ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి సాక్ ఏంటంటే ఇవాళ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంతమందికి మేము ఇస్తే మేము ట్రైనింగ్ ఇవ్వలేదు అని చెప్పి అదొక సాకు చూపుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ట్రైనింగ్ ఇవ్వలేరు? 2018 కంటే, 2015 కంటే, 2011 కంటే 2026లో మీకు ఏదైతే పూర్తిగా మనం డెవలప్డ్ స్టేట్గా మీరే చెప్పుకుంటా ఉన్నారు కదా, వీఆర్ స్టాండింగ్ నెంబర్ 1 ఇన్ తెలంగాణ, వీఆర్ మెనీ వేస్ ఎక్స్పాండింగ్ ఇన్ తెలంగాణ అని చెప్పి. మరి ఇంత ఎక్స్పాండింగ్ తెలంగాణలో ఒక 11,000 నుంచి 15,000 అభ్యర్థులకు మీరు ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మరి ఎవరిని మభ్యపెడుతున్నారు మీరు ఇది డెవలప్డ్ తెలంగాణ అని? ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, నాకు గుర్తుంది 2024లో 445 పోస్టులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో వాళ్ళు పోస్టులకి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. ఆ రోజు చెప్పున్నారు, వాళ్ళు ఏమని చెప్పున్నారు అంటే కడాఖండిగా మేము 15,000 పోస్టులు మేము రిలీజ్ చేస్తూ ఉన్నామని చెప్పి. అది ఇంకా కూడా మీరు పోర్టల్లో చూస్తే ఇంకా కూడా ఆ ప్రెస్ రిలీజ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది 2024లో. ఆ ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడింది మీకు ఫిబ్రవరి మంత్లో అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. ఆ రోజు మీరు చూసినట్లయితే స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు 15,000 పోస్టులు మేము రిలీజ్ చేస్తున్నామని. ఎప్పుడు? 2024లో. ఇవాళ ఏంది 2026. అంటే 2024 నుంచి 2026 వరకు ఎంతమంది రిటైర్ అయినారు పోలీస్ ఇదిలో? మీరు అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్కి ఎప్పుడైనా సరే ఏదైనా చేసేప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఎంతమంది రిక్రూట్మెంట్ అవుతున్నారు, ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు, దానికి తగ్గ పోలీసింగ్ సిస్టమ్ మన దగ్గర ఉన్నదా, దానికి తగ్గట్టు నడుస్తూ ఉందా అన్నదని చెప్పి మనం ముందు పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది పోలీస్ రిక్రూట్మెంట్ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న పోలీస్ వాళ్ళకి బడెన్ పడదు. ఆ బడెన్ పడకపోవడం వల్ల ఏమవుతుంది, ఎస్ వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒకే పోలీస్ అతను 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు చేయాలంటే కష్టమవుతుంది. సో మన జనాభాకి తగ్గట్టు, మన క్రైమ్ రేట్కి తగ్గట్టు పోలీసింగ్ అని ఉన్నట్లయితే, రిక్రూట్మెంట్ ఉన్నట్లయితే ఇప్పుడున్న పోలీసింగ్ వ్యవస్థకి ఏమాత్రం కూడా బడన్ కాకుండా ఇంకా మెరుగైనటువంటి పాలన ఇచ్చే అవకాశం వాళ్ళకే ఉంటుంది.
రైట్. అలాగే ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో కూడా బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది బీసీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే 7,437లో బీసీలో ఉన్నటువంటి సంఖ్య చూస్తే 56% పైగా మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి 3,715 పోస్టులు రావాల్సి ఉంది. కానీ 27% రిజర్వేషన్ మాత్రమే ఇచ్చి 2,008 పోస్టులకే పరిమితం చేశారు. ఇది బీసీలను మోసం చేసినట్టు అవుతుంది అని బీసీ నాయకులు చెప్తున్నారు. వివేక్ గారు, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రోటోకాల్ గవర్నమెంట్ ఫాలో కావాలో దాన్ని ఫాలో కాకుండా ముందుకు పోతే ఇదంతా కూడా అనేక కమ్యూనిటీస్ని, ఏ కమ్యూనిటీకి కూడా హ్యాపీనెస్ లేకుండా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉన్నది. ఒకరికి 27% అని చెప్పి, ఒకరికి 15% అని చెప్పి, ఒకరికి 7% అని చెప్పి, ఈడబ్ల్యూఎస్కి 10% అని చెప్పి, దోస్ ఆర్ ఆల్ ఒక సిస్టమేటిక్గా పోతున్నారు. కాబట్టి వీళ్ళు ఏ మేరకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, వీళ్ళ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో వీళ్ళు ఏం చేసినారు, ఆ గెజెట్ ఎక్కడ ఫామ్ అయింది, దాని ప్రకారంగా వీళ్ళు బీసీ డిక్లరేషనే మా ఎజెండా అని చెప్పారు కదా. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అనౌన్స్ చేశారు. మరి తర్వాత కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో కూడా మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. మరి జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలకు ఈ రకంగా తగ్గించుకుంటూ వెళ్తే వాళ్ళ నిష్పత్తి రీత్యా వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు తగ్గిపోతాయి కదా. దాన్ని చట్టంగా ఎక్కడ మార్చినారు? దాన్ని చట్టంగా మార్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ చట్టంగా ఎక్కడ మారింది? తెలంగాణలో చట్టం ఏమైనా తీసుకొచ్చిందా? చట్టంగా మారినప్పుడు కదా తెలంగాణ తీసుకొచ్చేది. వాళ్ళు ఏమన్నారు, మేము అసెంబ్లీలో గెజెట్ చేసినాము, మేము అసెంబ్లీలో చేసినాము, దాన్ని కేంద్రం పంపినాము, కేంద్రం చేతిలో ఉంది, మా చేతిలో లేదు అని చెప్పినారు. మరి కేంద్రం ఏం చేస్తా ఉన్నది అన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ వైఖరి ఏందన్నది మీరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి, కేంద్రాన్ని కానీ కనుక్కోవాలి మనం. ఎందుకంటే ఇది ఎవరిని మోసం చేస్తున్నట్టు అవుతున్నది మీరు చూడండి. రైట్ వివేక్ గారు, మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్